ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారు జాగ్రత్త. ఆగస్టు నెల 28, 29, 30 తేదీల్లో ప్రారంభించిన పనులలో జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అసలు మకర రాశి వారికి ఆగస్టు నెల 28, 29, 30 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు గుర్తుండిపోయేటటువంటి అవకాశాలను కూడా తెస్తుంది. మీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే మీకు ఈ సమయంలో కనబడుతోంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది పెరగవచ్చు. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆర్థికపరమైన వ్యవహారాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు. ప్రారంభించబోయే పనులలో వీరికి శ్రమ అనేది అధికంగా పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. ఆపదలు తొలగడానికి మీరు విఘ్న నివారణ స్తోత్రం చదవడం కూడా మీకు ఈ సమయంలో చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరికి ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అవకాశాలు అనేవి మీరు తప్పకుండా మీరు ఈ సమయంలో చూస్తారండి. మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలతో మీరు కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయాన మీకు పూర్తి విముక్తి కూడా కలుగుతుంది. మీరు ఈ రెండు విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీరు పొందుతారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సమస్యలకి కూడా మీకు పరిష్కారం అనేది ఈ సమయంలో కనబడుతోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనేక అంశాల్లో మీరు సేకరించినటువంటి అనుభవం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు మద్దతు అయితే ఈ సమయంలో పూర్తిగా ఉంటుంది. సానుకూల వాతావరణంలో మీరు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబ పరంగా కూడా మీరు మంచి మార్గనిర్దేశకులుగా కూడా నిలుస్తారు. మీ యొక్క అనుభవాన్ని పంచుకోవడం ద్వారా కూడా కుటుంబ సభ్యులు కూడా లాభపడతారు. స్నేహితులతో మీ మాటకు విలువ పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు మకర రాశి వారికి అనుభవం అనేది మార్గదర్శకంగా విజయానికి పునాది వేయగల సమయంగా చెప్పవచ్చండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అంటే కొన్ని పరిహారాలు కూడా వీరు తప్పకుండా ఆచరించాల్సిన అవసరం అయితే మీకు కనిపిస్తోందండి. మకర రాశి జాతకులకు ఈ సమయము ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది అధికంగా ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. కాలం వ్యతిరేకంగా ఉన్నందున మీరు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు, పెట్టుబడులు వాయిదా వేయడం మేలు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మీకు అంతటా కూడా మేలైన ఫలితాలు అయితే లభిస్తాయండి. ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు మకర రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం.
మకర రాశి జాతకులకు క్షణిక కోప స్వభావం అనేది వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకైతే దారితీయవచ్చు. అనుకోనటువంటి బిల్లులు ఖర్చులను పెంచుతాయి. కుటుంబ టెన్షన్లు ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడు కాలం కూడా మనకి బోలెడిస్తుంది నేర్చుకోవడానికి. స్వీయ స్వానుభూతితో ఈ సమయం మీకు వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. మీ యొక్క ఆత్మ భాగస్వామి ఈ సమయం అంతా కూడా మీ గురించి చూస్తుంటారు. సీనియర్ల నుండి మరియు సహా ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ యొక్క నైతిక బలాన్ని నమ్మకాన్ని కూడా పెంచుతాయి. మీరు ఈ సమయంలో అన్ని పనులను కూడా పక్కన పెట్టి మీ యొక్క జీవిత భాగస్వామిని సహాయము గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ యొక్క శ్రీమతిని మరల్చడం వలన కూడా చాలా కష్టాలు అయితే వస్తాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు రాత్రిపూట పక్కపక్కనే ఉన్నటువంటి ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలోని చెట్టు మూలంలో అద్భుతమైన ఆరోగ్య ఫలితాల కోసం పోయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మకర రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకుంటూ ఉంటారు. వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిది వీరు విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలుపెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో కూడా విహరించారు. కానీ అన్ని రాశుల ఊహ జగత్తులో విహరిస్తుంటారు. ఈ రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పాలి. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్లవంటే ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని మొదలు పెట్టలేరు. వీరిలో ఉన్న స్వార్థం వీరికి ఎవరికి కూడా లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.